హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ పారి. మనమైతే ఈరోజు అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర శిల్పకళ ఆర్ట్స్ అయితే ఉన్నాం. ఇక్కడ అసలు వర్క్ ఎంత కంప్లీట్ అయింది, ప్రైజెస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి, మోడల్స్ ఎన్ని ఉన్నాయో అయితే అన్ననైతే కనుక్కుందాం. ఇక్కడ చూసినట్టయితే యశ్వంత్ అని అయితే ఉన్నాడు, అన్ననైతే కనుక్కుందాం. అన్న, ఇక్కడ మోడల్స్ ఎన్ని ఉన్నాయి? దాదాపుగా ఒక 20 మోడల్ దాకా ఉంటాయండి. అవి కూడా ఒక కలకత్తా వాళ్ళు వచ్చి మనకి ఒక 6 months అలా ఉండి కంప్లీట్గా మోడలింగ్ అంతా తయారు చేస్తారు. అండ్ తర్వాత అచ్చులు అనేది హైదరాబాద్ వాళ్ళు వచ్చేస్తారు. తర్వాత వర్క్ చేసే వాళ్ళు కూడా మనకు లోకల్ వాళ్ళు కొంతమంది వస్తారు, ఇంకా హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు. అండ్ పెయింట్ సెక్షన్కి వచ్చేసరికి మనకి హైదరాబాద్ వాళ్ళే కంప్లీట్గా ఒక 2 months బ్యాక్ వచ్చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ హైట్ ఎంత నుంచి ఎంత వరకు? మనకి 6 అడుగుల నుంచి 13 అడుగుల దాకా ఉందండి. 6 feet వచ్చేసి మనకి అరౌండ్ 15,000 దాకా ఉంటుంది. 12,000 10,000 నుంచి మనకి ఈ హైయెస్ట్ ప్రైస్ వచ్చి మనకి 60,000 దాకా ఉంటుందండి. ఇక్కడ పెయింటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయింది, వర్క్ ఎంత కంప్లీట్ అయింది? మొత్తం దాదాపుగా వర్క్ అయితే మనకి 80% దాకా కంప్లీట్ అయిపోయింది. బట్ మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి మనం ఎక్స్ట్రాగా కొన్ని బొమ్మలు తయారు చేయించినాము, ఒక 30 బొమ్మల దాకా. అవి ఒక 3-4 daysలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం వర్క్ కూడా. మనకి ఇంకా కళ్ళు పెట్టడం ఒకటే లేట్ ఉంది, అది అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మన దగ్గర వర్క్ అంతా. స్టార్టింగ్ అదే 10,000 12,000 నుంచి మనకి 60,000 దాకా ఉన్నాయండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది మా మోడల్కి ఆ ప్రైసింగ్కి. మనం వర్క్ అయితే ఉంటుంది, మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. వర్క్లో కంప్లీట్గా మాకు వర్క్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ షెడ్లో చూసుకున్నట్టయితే అన్న వాళ్ళు అయితే ఒక లక్కీ డ్రా అయితే వేస్తున్నారు. మనకి దాని గురించి డీటెయిల్గా అయితే అన్ననైతే అడుగుదాం. అసలు మనకి లక్కీ డ్రా వచ్చేసి మనం ఈ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి అరౌండ్ 20 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 25th anniversary. మనం ఫస్ట్ అనేది బుచ్చిరెడ్డిపాలెం స్టార్ట్ చేసాం. బట్ స్లోగా మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనకు అరౌండ్ 6 branches దాకా ఉన్నాయి. బుచ్చి, పామూరు, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు అండ్ ఒంగోలు. మొత్తం 6 branches మనం ప్రెసెంట్ 25 years నుంచి మనం మంచిగా నడుపుతున్నాం ఈ బిజినెస్ అనేది. క్వాలిటీలో కానీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. కస్టమర్ అయితే మనకి పర్మనెంట్ కస్టమర్సే ఉంటారు. ఎప్పుడైనా మనకి ఒక 70% మనకు బొమ్మలన్నీ కస్టమర్స్ ఎప్పుడు వచ్చే వాళ్ళే మనకు వస్తుంటారు. అండ్ ఈ లక్కీ డిప్ అనేది ఏంటంటే ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ అయినందున మనం ఈ లక్కీ డిప్ అనేది పెట్టాము. ఈ లక్కీ డిప్ అనేది ఏంటంటే మనకి ఈ ఇప్పటి వరకు కొన్న బొమ్మల్లో, అది 4వ తారీఖు వరకు కొన్న బొమ్మలు మొత్తం మనం డ్రా అనేది తీస్తాం. ఒక పేపర్ స్లిప్లో ప్రతి బొమ్మ పైన పేరు అండ్ కస్టమర్ పేరు రాసి మనం బాక్స్లో అయితే వేస్తాం. ఆ రోజు టాప్ 3 అంటే మనం 3 పిక్ చేస్తాం, ఆ స్లిప్స్ 3 పిక్ చేస్తాం. ఆ 3 స్లిప్స్లో ఫస్ట్ స్లిప్ వాళ్ళకి వాళ్ళు కొన్న బొమ్మ ఫ్రీ అండ్ 20,000 వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇస్తాం. అండ్ రెండో బొమ్మకి అదే రెండో స్లిప్కి ఆ బొమ్మ ఫ్రీ ప్లస్ 10,000 ప్రైజ్ మనీ అనేది ఇస్తాం. అండ్ థర్డ్ బొమ్మకి అయితే మనం బొమ్మ వరకు ఫ్రీగా ఇస్తాం. మనకి ఇదైతే మనం ఈ సంవత్సరం కొత్తగా మనం పెట్టడం అయితే జరిగింది. అది ఈ లక్కీ డ్రా వచ్చేసి మనకైతే September 4th అయితే మనకైతే లక్కీ డ్రా అయితే తీస్తున్నారు. మనమైతే అప్పుడు కూడా ఒక వ్లాగ్ అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. మనకి మనం చూసుకున్నట్టయితే ఈ షెడ్లో అయితే మనకైతే అన్న వాళ్ళైతే గణపతులు అయితే మనకైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసి మనకైతే యూనిక్ మోడల్ గణపతులు అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఈ గణపతులు మనకి మోడల్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడైతే లేవు, అయితే నెల్లూరులో చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ మోడల్ అయితే లేవు. మనకైతే అన్న వాళ్ళైతే ఈ ఇయర్ అయితే కొత్తగా అయితే మనకి యూనిక్ మోడల్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. మీరు కూడా బుకింగ్ అయితే చేసుకోవాలనుకుంటే నేనైతే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఈ అడ్రస్ వచ్చేసి గైస్, ఈ షెడ్ అడ్రస్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఈ రూట్ వచ్చేసి మనకి బుచ్చి రూట్ అనమాట. మనకి టీ టైం పక్కన అయితే ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే నెల్లూరు అండ్ కోవూరుకి పోయే రూట్ అనమాట. మనకి ఇటు చూసుకున్నట్టయితే వెంకటకృష్ణ మోటార్స్ పక్కనే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి షెడ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఆలస్యం లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. మనకి గణపతి వచ్చేసి భారీ గణపతి అనమాట. దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 13 feet అయితే ఉంది. కలరింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకి ఇంకా ఐస్ ఇంకా సొన్నానికి అయితే కొట్టాల్సింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే ఎలుక మీద అయితే కూర్చున్నాడు గణపతి. మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే సత్యనారాయణ స్వామిని అయితే ఇచ్చినారు. మనకి దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 9 feet అయితే ఉంది. ఈ గణపతి కూడా మనకైతే ఇంకా కలరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేసినట్టు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది.
మనకి మోడల్ వచ్చేసి మనకి గణపతి వచ్చేసి మనకి నంది మీద అయితే కూర్చోన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే అమ్మవారిని అయితే ఇచ్చినారు. దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 10 feet అయితే ఉంది. దీనికి కూడా కలరింగ్ అయితే ఇంకా ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సి ఉంది. మనకి తొందరకి జ్యువెలరీకి అయితే కొట్టాల్సి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది, ఇంకో మోడల్. ఈ గణపతి వచ్చేసి మనకైతే సింహాసనం మీద అయితే కూర్చోన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో చూసుకున్నట్టయితే గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. మనకి మోడల్ వచ్చేసి మనకి గణపతి వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి మోడల్ వచ్చేసి మనకి మహాభారతం అయితే ఇచ్చినారు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే భీష్ముడు అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కృష్ణుడిని అయితే ఇచ్చినారు. మనకి అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అర్జునుని అయితే ఇచ్చినారు. అలాగే ఇటు అయితే మనకైతే గుర్రాలను అయితే ఇచ్చినారు. మనకి దీని ఫీట్ చూసుకున్నట్టయితే మనకైతే 9 feet అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇక్కడైతే ఇంకొక మోడల్ అయితే ఉంది. మనకైతే మేమైతే నేనైతే మీకైతే చూపించేసాను ఈ మోడల్ అయితే. దీన్ని కూడా కలరింగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకైతే ఇంకా జ్యువెలరీకి అయితే కొట్టాల్సింది, ఐస్ అలాగే కిరీటానికి అయితే కొట్టాల్సింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ మోడల్ చూసుకున్నట్టయితే మనకైతే గణపతి వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. ఆర్చ్లో కూడా మనకైతే ఇటు సైడ్ అయితే వారాహి స్వామిని అయితే ఇచ్చినారు. అలాగే ఇట్లా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వారాహి స్వామిని ఇచ్చినారు. మనకి ఒక్కొక్క అవతారంలో అయితే ఇచ్చినారు. మనకి ఇక్కడ కిరీటంలో చూసుకున్నట్టయితే శివుడు పార్వతిని అయితే ఇచ్చినారు. దీని హైట్ వచ్చేసి మనకి దాదాపు 9 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. దీని కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకైతే ఇంకా జ్యువెలరీకి తొండానికి ఐస్ కిరీటానికి అయితే కొట్టాల్సింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. గాయస్ ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే బాలాపూర్ గణేష్. మనకి ఈ గణపతి వచ్చేసి హైట్ 11 feet అయితే ఉంది. మనకి కిరీటంలో చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చున్నారు. మనకి ఈ షెడ్లోనే యూనిక్ గణపతి మనకి ఈ మోడల్ అయితే మనకి నెల్లూరులో అయితే ఎక్కడ లేదు. మీరు కూడా బుకింగ్ అయిపోయిందంట. 4 months ఉంది. అన్న వాళ్ళైతే ఈ షెడ్లో అయితే ఇది యూనిక్ మోడల్ అనమాట. ఈ నెల్లూరులో కూడా ఎక్కడైతే ఈ గణపతిని అయితే చేయలేదు. ఈ గణపతి వచ్చేసి మనకైతే బుకింగ్ అయితే అయిపోయిందంట. దీని కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకైతే ఇంకా జ్యువెలరీకి ఇంకా తొండానికి ఐస్ అయితే కొట్టాల్సింది. మోడల్ అయితే ఉంది. మనకి గణపతి వచ్చేసి మనకైతే రాముడు మోడల్ అయితే ఇచ్చినారు. మనకి గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. దీనికైతే కలరింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 9 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే ఇస్తున్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే రాముడు మోడల్ అయితే ఇచ్చినారు. కలరింగ్ కూడా అలాగే ఇస్తున్నారు. ఇటు సైడ్ అయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి అయితే మీకైతే చూపించేశాను. మహాభారతం మోడల్ అయితే ఇది గణపతి అయితే చూపిస్తాను. మీరు ఆ గణపతి చూసుకున్నారంటే కళ్ళు అయితే చెదిరిపోతాయి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ షెడ్లోనే యూనిక్ మోడల్ గణపతి. మనకి గణపతి చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకైతే సూర్య భగవాన్ స్వామిని అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రాముని అయితే ఇచ్చినారు. మనకి ఇక్కడ గణపతి హ్యాండ్లో చూసుకున్నట్టయితే మనకైతే శివుని అయితే ఇచ్చినారు. ఈ హ్యాండ్లో చూసుకున్నట్టయితే మనకైతే పార్వతి అమ్మవారిని అయితే ఇచ్చినారు. మనకి గణపతి వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నంది అయితే ఇచ్చినారు.
ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే సింహాన్ని అయితే ఇచ్చినారు. ఈ గణపతి అయితే మనకి షెడ్లోనే యూనిక్ మోడల్ గణపతి. కలరింగ్ కూడా ఈ గణపతికి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఈ గణపతి మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మూలకి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు. కలరింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. మనకి వర్క్ కానీ కలరింగ్ వర్క్ కానీ సూపర్ అంటే వేస్తున్నారు అన్నవాళ్ళు. మీరు కూడా బుకింగ్ అయితే చేసుకోవాలనుకుంటే షెడ్కి వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోండి. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి అయితే మీకైతే చూపించాను అనమాట. ఈ గణపతి హైట్ వచ్చేసి ఇది 9 feet అయితే ఉంది. గణపతి చూసుకున్నట్టయితే మనకైతే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక హంస అయితే ఇచ్చినారు, ఆ నెమలు అయితే ఇచ్చినారు, అటు సైడ్ ఒక నెమలు అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే నంది మీద అయితే కూర్చున్నాడు. మనకి దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 9.5 feet అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అన్ని 50 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే దీని హైట్ వచ్చేసి మనకి 6 feet అయితే ఉంది. గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. ఈ గణపతికి అయితే కలరింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే చేశారు అన్నవాళ్ళు. మీకైతే ఇప్పుడైతే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకైతే మహాభారతం అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేసినారు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ మోడల్లో చూసుకున్నట్టయితే మనకైతే రథం మోడల్ అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఏనుగు అయితే ఇచ్చినారు. మనకి గణపతి చూసుకున్నట్టయితే రథం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో కూడా మనకి పైన చూసుకున్నట్టయితే ఇంకొక ఏనుగు అయితే ఇచ్చినారు. దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 10 feet అయితే ఉంది. కలరింగ్ కూడా ఈ గణపతికి చూసుకున్నట్టయితే మనకైతే కలరింగ్ అయితే అయిపోయింది. మీకైతే ఇప్పుడైతే ఒక గణపతి చూపిస్తాను, మీకైతే కళ్ళు చెదిరిపోతాయి. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే నంది మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారిని అయితే ఇచ్చినారు. దీని హైట్ వచ్చేసి మనకి దాదాపు 9 feet అయితే ఉంది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. ఈ గణపతి ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. యూనిక్ మోడల్ గణపతి. మనకి గణపతి వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 10 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో కూడా అయితే మనకైతే గొడుగు అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే కృష్ణుడు అయితే ఇచ్చినారు. కింద చూసుకున్నట్టయితే నన్ను అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మురుగన్ స్వామిని అయితే ఇచ్చినారు. మనకి కింద చూసుకున్నట్టయితే మనకైతే నెమలిని అయితే ఇచ్చినారు. ఈ షెడ్ లో మనకైతే అన్న వాళ్ళు అయితే అన్ని యూనిక్ మోడల్ గణపతులు అయితే తయారైతే చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. ఈ గణపతి చూసుకున్నట్టయితే కలరింగ్ అయితే అయిపోయింది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే సిట్టింగ్ పొజిషన్ గణపతి. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ గణపతి. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో కూడా అయితే మనకైతే 2 నెమలు అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక నెమలు అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఇంకో నెమలు అయితే ఇచ్చినారు. మనకి కిరీటంలో చూసుకున్నట్టయితే మనకైతే కృష్ణుని అయితే ఇచ్చినారు. ఈ గణపతి హైట్ వచ్చేసి 8 feet అయితే ఉంది. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అదే మోడల్ అయితే ఉంది. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు. ఈ గణపతి అయితే మీకైతే చూపించాను. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ 9 అంటే 18 తప్ప
గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే దివానా సెట్ మీద అయితే కూర్చున్నారు. మనకి సైడ్కి అయితే దర్శనం అయితే ఇస్తున్నారు గణపతి. మనకి దీని హైట్ వచ్చేసి మనకైతే 8.5 అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఏనుగైతే ఇచ్చినారు. మనకి కిరీటంలో చూసుకున్నట్టయితే మనమైతే కృష్ణుని అయితే ఇచ్చినారు కిరీటంలో. దీనికి కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకైతే ఇంకా జ్యువెలరీకి కొనడానికి ఐస్ అయితే కొట్టాల్సింది. అలాగే మనకైతే కిరీటానికి కూడా కొట్టాల్సింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేసినారు అన్న వాళ్ళు. ఈ షెడ్లోనే మనకైతే అన్ని యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఎక్కలేవు ఈ మోడల్స్ అన్ని. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేసినారు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే 8 feet అయితే ఉంది. మనకి గణపతి వచ్చేసి హంస మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. దీనికి కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఐస్కి ఇంకా జ్యువెలరీకి అయితే కొట్టాల్సింది కలరింగ్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ మోడల్ అయితే మీకైతే చూపించేసాను. ఇప్పుడైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. అయితే ఇప్పుడు ఒక గణపతి అయితే చూపిస్తాను. కళ్ళు అయితే చెడిపోతాయి, మీకైతే చూసేయండి. గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే దాదాపు 11.5 feet అయితే ఉంది. మనకి గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి పైన చూసుకున్నట్టయితే మనకైతే వెంట్రుకల అయితే ఇచ్చినారు. మనకి కింద చూసుకున్నట్టయితే 2 హంసలను అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ ఒక హంస, అటు సైడ్ ఒక హంస అయితే ఇచ్చినారు. దీని కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనకి ఇంకా కలరింగ్ అయితే ఇంకా జ్యువెలరీకి కొనడానికి ఐస్ కిరీటానికి అయితే కొట్టాల్సింది. మీకైతే కలరింగ్ అయిపోయినాకైతే మీకైతే వీడియో అయితే పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. గణపతి వచ్చేసి మనకైతే హంస మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. దీనికి కలరింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే చేశారు అన్నవాళ్ళు. దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 7 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకైతే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే పైన అయితే కిరీటం పైన అయితే మనకైతే ఆర్చ్ అయితే ఇచ్చినారు. సిట్టింగ్ పొజిషన్ గణపతి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకైతే 7 feet అయితే ఉంది. ఈ గణపతికి అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. మనకి పక్కన ఉన్న గణపతి చూసుకున్నట్టయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఇప్పుడే. హీరో అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం.